శ్రీ నారసింహాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. అస్య శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీ నృసింహో దేవత శ్రీలక్ష్మీ నృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః. అనగా శ్రీ నరసింహస్వామి యొక్క ద్వాదశనామ మంత్రానికి ఋషి వేదవ్యాసుడు, అనుష్టుప ఛందస్సు, భగవంతుడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కొరకు నా కోరికలను తీర్చమని ఈ మంత్రాన్ని జపిస్తున్నాను. ప్రథమం తు మహాజ్వాలో, ద్వితీయం తు ఉగ్రకేశరీ, తృతీయం వజ్రదంశ్చ, చతుర్థం తు విశారదః. అనగా గొప్ప జ్వాల, ఉగ్రరూపంలో ఉన్న సింహం, వజ్రం లాంటి దంతాలు గల సింహం, గొప్ప జ్ఞానశాలి. పంచమం నారసింహశ్చ, షష్ఠః కశ్యపమర్దనః, సప్తమో యాతు హంతా చ, అష్టమో దేవవల్లభః. అనగా నరసింహం కశ్యప మహాముని కుమారుని చంపినవాడు, అసురులను వధించినవాడు మరియు దేవతల యొక్క ప్రభువు. తతః ప్రహ్లాదవరదో దశమోనంతహస్తకః, ఏకాదశో మహారుద్రః, ద్వాదశో దారుణస్తథా. అనగా ప్రహ్లాదుని అనుగ్రహించినవాడు, అనంతమైన చేతులు కలవాడు, క్రోధాన్ని కలిగిన గొప్ప దేవుడు, సరైన సమయంలో సహాయాన్ని అందించేవాడు. ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః, మంత్రరాజ ఇతి ప్రోక్తం సర్వపాప వినాశనం. అనగా ఈ నారసింహుని యొక్క ఈ 12 నామాలను మంత్రములలోకెల్ల రాజుగా పరిగణింపబడతాయి మరియు అన్ని పాపాలను నాశనం చెయ్యును. క్షయాపస్మార కుష్టాది తాపజ్వర నివారణం, రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే. ఈ స్తోత్రం క్షయ, మూర్ఛ, కుష్టు మరియు తీవ్రమైన జ్వరాలను నాశనం చేయును. రాజద్వారము వద్ద, మహాఘోరమైన యుద్ధాలలో మరియు నీటిలో ఎంతగానో ఉపకరించును. గిరిగహ్వారకారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు, రణే చ మరణే చైవ శమదం పరమం శుభం. అనగా ఈ స్తోత్రం పులులు, దొంగలు నివసించే పర్వతాలలో మరియు అరణ్యములలో సహాయపడును. యుద్ధము మరియు మరణ సమయములలో సురక్షితంగా ఉండేందుకు మరియు మోక్షాన్ని పొందేందుకు సహకరించును. శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్, ఆవర్తయన్ సహస్రం తు లభతే వాంఛితం ఫలం. అనగా ఈ స్తోత్రాన్ని 100 సార్లు జపించిన వారికి వ్యాధుల నుండి మరియు జైలు శిక్ష నుండి విమోచనం కలుగును. 1000 సార్లు జపించిన వారికి కోరిన కోర్కెలన్నీ నెరవేరును. ఇది శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం. ఓం శ్రీ నారసింహాయై నమః.